హాయ్ అందరికీ. ఈరోజు మనం జీవశాస్త్రంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్ సిలబస్లో చాలా ముఖ్యమైనవి. అవే ప్రోటిస్టా మరియు శిలీంధ్రాల రాజ్యాలు. వీటి గురించి సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం రండి. మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు వీటన్నిటి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసే జీవులు ఏవి ఆలోచించారా ఎప్పుడైనా? అవును, ఈ ప్రశ్నే మన మొదటి టాపిక్కి దారితీస్తుంది. ఆ విచిత్రమైన చాలా ముఖ్యమైన జీవుల గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఆ జీవవారధి ఏదో కాదు, అదే ప్రోటిస్టా. అసలు ఈ ప్రోటిస్టా రాజ్యమంటే ఏంటి? జీవ ప్రపంచంలో దీని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ప్రోటిస్టా రాజ్యంలోకి ఏ జీవులొస్తాయంటే, సింపుల్గా చెప్పాలంటే అన్ని సింగిల్ సెల్ యూకారియోటిక్ జీవులు, అంటే ఏకకణ నిజకేంద్రక జీవులన్మాట. అందుకే వీటిని మొక్కలు, జంతువులు ఇంకా శిలీంధ్రాలకు మధ్య ఒక ఎవల్యూషనరీ లింక్గా, అంటే పరిణామ వారధిగా చూస్తాం. ఈ ప్రోటిస్టా అనేది ఒక పెద్ద కింగ్డమ్. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అందులో ఉన్న 5 ముఖ్యమైన గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి. అవేంటంటే క్రైసోఫైట్లు, డైనోఫ్లాజెలేట్లు, యూగ్లినాయిడ్లు, స్లైమ్ మోల్డ్లు ఇంకా ప్రోటోజోవన్లు. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. రైట్, ఇక ఈ ప్రోటిస్టా ప్రపంచంలోకి ఒక చిన్న టూర్ వేద్దాం. ఒక్కో గ్రూప్లో ఉన్న వింతలు, విశేషాలేంటో చూసేద్దాం. మొదటి గ్రూప్ క్రైసోఫైట్లు. వీటిని సముద్రపు ఆభరణాలని కూడా అంటారు. ఎందుకో తెలుసా? వీటి కణకవచం అచ్చం ఒక సబ్బు పెట్టెలా 2 భాగాలుగా ఉంటుంది. ఈ గ్రూప్లోనే డయాటమ్స్ కూడా వస్తాయి. వాటి స్పెషాలిటీనే ఈ కణకవచమన్మాట. ఓకే, ఈ డయాటమ్స్ కణకవచం గురించి చెప్పాం కదా, అది సిలికాతో తయారవుతుంది. అందుకే అది అస్సలు నాశనం కాదు. బిలియన్ల సంవత్సరాలుగా ఇవి పేరుకుపోయి డయాటమోషియస్ ఎర్త్ అనే దాన్ని ఏర్పరుస్తాయి. దీని ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. పాలిషింగ్ చేయడానికి, ఆయిల్స్, సిరప్స్ ఫిల్టర్ చేయడానికి ఇలా చాలా ఇండస్ట్రీస్లో వాడతారు. అంతేకాదు, సముద్రాలలో ఇవే చీఫ్ ప్రొడ్యూసర్స్. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి డైనోఫ్లాజెల్లేట్స్లు. పేర్లోనే ఉంది కదా, ఫ్లాజెల్లేట్స్ అని. వీటికి 2 కషాభాలుంటాయి. ఒకటి నిలువుగా, ఇంకోటి అడ్డంగా. ఇవి ఎక్కువగా సముద్రంలోనే ఉంటాయి. ఫోటోసింథసిస్ కూడా చేస్తాయి. వాటి బయట దృఢమైన సెల్యులోజ్ పలకలు కూడా ఉంటాయి. ఈ డైనోఫ్లాజెల్లేట్స్లో గోనియాలాక్స్ అనేది చాలా ఫేమస్ అండ్ డేంజరస్ కూడా. ఇది చాలా వేగంగా పెరిగిపోయినప్పుడు సముద్రం మొత్తం ఎర్రగా మారిపోతుంది. దీన్నే రెడ్ టైడ్స్ లేదా ఎర్ర అలలు అంటారు. ఇది చూట్టానికి ఎలా ఉన్నా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది కొన్ని విషపదార్థాలను విడుదల చేసి చేపల్ని చంపేస్తుంది. ఇది కూడా ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంటే. సరే, మనం మొదట్లో వారధి అని మాట్లాడుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ యూగ్లినైడ్స్. ఎందుకంటే వీటిలో మొక్కల లక్షణాలు ఉంటాయి, జంతువుల లక్షణాలు కూడా ఉంటాయి. వీటికి సెల్ వాల్ ఉండదు. దానికి బదులుగా పెలికల్ అనే ఒక ఫ్లెక్సిబుల్ ప్రోటీన్ లేయర్ ఉంటుంది. దీనివల్ల బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సూర్యరశ్మి ఉన్నప్పుడు ఇది మొక్కలాగా ఫోటోసింథసిస్ చేసుకుని ఫుడ్ తయారు చేసుకుంటుంది. అదే వెలుతురు లేదనుకోండి, అప్పుడిదొక జంతువులాగా వేరే చిన్న జీవుల్ని వేటాడి తింటుంది. అమేజింగ్ గదా. ఓకే, మన నెక్స్ట్ గ్రూప్ స్లైమ్ మోల్డ్స్. వీటిని ప్రోటిస్ట్ కింగ్డమ్లోని డీకంపోజర్స్ లేదా ప్రకృతిలోని క్లీనర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి చనిపోయినా, కుళ్ళిపోతున్న ఆకులు, కొమ్మల నుండి తమ ఆహారాన్ని తీసుకుంటాయి. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఈ స్లైమ్ మోల్డ్స్ అన్నీ కలిసిపోయి ప్లాజ్మోడియం అనే ఒక పెద్ద సమూహంగా ఏర్పడతాయి. ఇది చాలా అడుగుల దూరం వరకు కూడా పాకగలదు. ఒకవేళ పరిస్థితులు బాగోలేకపోతే అప్పుడు ఇవి సిద్ధబీజాలను, అంటే స్పోర్స్ని ఉత్పత్తి చేసి వాటి ద్వారా మళ్లీ అనుకూల పరిస్థితులు వచ్చే వరకు బతుకుతాయి. ఇక ప్రోటిస్టాలో లాస్ట్ అండ్ ఫైనల్ గ్రూప్ ప్రోటోజోవన్లు. ఇవి మొత్తం 4 రకాలు. ఈ టేబుల్ చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అమీబాయిడ్ ప్రోటోజోవన్లు మిథ్యాపాదాలతో కదులుతాయి. ఉదాహరణకు అమీబా. ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవన్లకు కషాభాలు ఉంటాయి. ట్రిపనోజోమా దీనికి ఎగ్జాంపుల్. ఇది నిద్రవ్యాధిని కలిగిస్తుంది. ఇక సీలియేటెడ్ ప్రోటోజోవన్లు పారమీషియం లాంటివి శైలికలతో కదులుతాయి. చివరిగా స్పోరోజోవన్లు. వీటికి కదలడానికి ఏమీ ఉండవు. ప్లాస్మోడియం లాంటివి దీని కిందికొస్తాయి. ఈ టేబుల్ ఎగ్జామ్ రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం ప్రోటిస్టా గురించి చూసాం. ఇప్పుడు మనం మరో ఇంట్రెస్టింగ్ కింగ్డమ్, శిలీంధ్రాల రాజ్యం అంటే కింగ్డమ్ ఫంగై గురించి తెలుసుకుందాం. ఇవి కూడా ప్రకృతిలోని గొప్ప డీకంపోజర్స్. శిలీంధ్రాలు అనగానే మనకు వెంటనే పుట్టగొడుగులు గుర్తొస్తాయి. కాని
ఫంగైలో చాలా వెరైటీ ఉంది. మనం బ్రెడ్ మీద చూసే చిన్న బూజు దగ్గర్నుంచి అడవుల్లో పెరిగే పెద్ద పెద్ద పుట్టగొడుగుల వరకు అన్నీ శిలీంధ్రాలే. ఫంగై గురించి గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఇవన్నీ హెటెరోట్రోఫిక్ అంటే పరపోషకాలు. అవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. మరి ఆహారం ఎలా వస్తుంది? 3 విధాలుగా. కొన్ని పూతికాహారులుగా చనిపోయిన వాటిమీద బతుకుతాయి. కొన్ని పరాన్నజీవులుగా బతికున్న మొక్కలు, జంతువులపై ఆధారపడతాయి. ఇంకొన్ని శైవలాలు లాంటి వాటితో కలిసి సహజీవనం చేస్తాయి. మనం పుట్టగొడుగుని చూసినప్పుడు మనకు కనిపించేది కేవలం దాని పైభాగం మాత్రమే. కాని దాని అసలైన శరీరం భూమి కిందుంటుంది. దాన్ని మైసీలియం అంటారు. ఇది సన్నని దారాలలాంటి హైఫేలతో ఏర్పడిన ఒక పెద్ద నెట్వర్క్ లాంటిదన్నమాట. సో ఇప్పటిదాకా మనం ప్రోటిస్టా, ఫంగై గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ చాలా వరకు మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఈ సూక్ష్మజీవులనేవి లేకపోతే ఈ భూమి మీద జీవం అసలు సాధ్యమేనా? పోషకాలన్నీ రీసైకిల్ అవుతాయా? కాబట్టి మన ప్లానెట్కి ఇవి ఎంత ముఖ్యమో